Friends, hello students, welcome to Unacademy JEE Telugu YouTube channel. ఈరోజు అటామిక్ స్ట్రక్చర్ లో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మొన్న మనం చెప్పుకోలేదు కాబట్టి దాన్ని కంటిన్యూషన్ చెప్తున్నాను. ఇది లెక్చర్ నెంబర్ 4 గా ట్రీట్ చేసుకోండి. మై నేమ్ ఈజ్ VVR. I did post graduation from KU. So I have 19 plus year teaching experience, worked in corporate colleges, mentored 40,000 plus students, produced top ranks in JEE. So join with the టెలిగ్రామ్ ఛానల్ ఇది మనకి ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో జీ తెలుగు _అకాడమీ అనే ఛానల్ ఉంది. సో గణేష్ హాయ్. యా టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంచెం లేట్ అయిపోయింది. యాక్చువల్గా 4:55కే నేను స్టార్ట్ చేశాను. సో మనకి ప్లస్ అండ్ ఐకానిక్ 2 కోర్సెస్ ఉన్నాయి. ప్లస్లో అయితే లైవ్ క్లాసెస్ ఉంటాయి, వీక్లీ టెస్ట్, స్ట్రక్చర్డ్ కోర్సెస్, అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. వీటితో పాటు ఐకానిక్ లో అయితే పర్సనల్ గైడెన్స్ ఉంటుంది, టెస్ట్ అనాలిసిస్ ఉంటుంది, ఎక్స్పర్ట్స్ గైడ్ లైన్స్ ఉంటుంది. సో అంటే స్టడీ బూస్టర్ వర్క్ షాప్స్ అవి ఉంటాయి. స్టడీ మెటీరియల్ ఇస్తారు, స్పెషలైజ్డ్ నోట్స్ అండ్ ప్రాక్టీస్ సెట్స్ ఇస్తారు. స్టడీ ప్లానర్ కూడా ఉంటుంది, కస్టమైజ్డ్ స్టడీ ప్లాన్ విత్ బై వీక్లీ రివ్యూస్ ఉంటాయి. వీటికి వచ్చేసి మనకి ఐకానిక్ అయితే 6 months కి 34,200 ఉంటుంది, 12 months కి వచ్చి 58,500 ఉంటుంది, 18 months కి అయితే 4,000 per month ఉంటుంది, నో కాస్ట్ ఈఎంఐతోనే. 24 months కి అయితే 3,750 ఉంటుంది పర్ మంత్. అదే ప్లస్ కి అయితే 3 months కి 17,325, 6 months కి వచ్చేసి 27,720, 12 months కి వచ్చేసి 38,115. సో మీకు 24 months కి అయితే పర్ మంత్ 2,310 పడుతుంది, 30 months కి అయితే 1,980 మాత్రమే పడుతుంది. మీరు VVR లైవ్ కోడ్ యూజ్ చేస్తే మీకు 10% అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది. మీకు నిన్నటి వరకు అయితే 18 months కి 3 months వచ్చేది. సో కాబట్టి అది అయిపోయింది. కానీ మీకు ఛాన్స్ ఏంటంటే జీ కంబోత్ ఎగ్జామ్ రాసి ఫ్రీగా మీరు తీసుకోవచ్చు. వినయ్ కుమార్ హాయ్. జీ కంబోత్ ఎగ్జామ్ ఎవ్రీ సండే ఉంటుంది, 11 AM కి ఉంటుంది. సో ఈ సండే కూడా 23rd కూడా ఉంది 11 AM కి. సో వీటిలో IIT JEE క్వాలిటీ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత క్లాస్ 11th 12th 13th ఇండివిజువల్ గా ఉంటుంది. 11th క్లాస్ అయితే 11th సిలబస్, 12th అయితే 12th సిలబస్ అట్లా ఉంటుంది. మనకి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ వాళ్ళకి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ ఇస్తారు. దాంతో పాటు మెరిట్ సర్టిఫికెట్స్ ఉంటాయి. ఈ మెరిట్ సర్టిఫికెట్స్ తో పాటు 100% స్కాలర్షిప్ కూడా ఇస్తారు. 100% స్కాలర్షిప్ కూడా ఇస్తారు. మనకి అన్అకాడమీ ప్రొడిజీ అని విన్ 20 lakh కాలేజ్ గ్రాంట్ అని చెప్పి ఇస్తున్నారు. సో ఈ ఎగ్జామ్ 23rd January ఉంటుంది. దీంట్లో టాప్ వచ్చిన వాళ్ళకి 20 lakh రూపీస్ వర్త్ కాలేజ్ గ్రాంట్ ఇస్తారు. మీకు ఫర్దర్ ఎడ్యుకేషన్ మొత్తం ఫ్రీగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. 10 AM ఉంది ఆ ఎగ్జామ్. సో క్లాస్ 7th 8th 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరైనా రాయొచ్చు. వాళ్ళ క్లాస్ లెవెల్లో బట్టి క్వశ్చన్స్ ఉంటాయి. సో టాప్ వచ్చిన వాళ్ళకి 20 lakhs ఉంటుంది. ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్ ఇది.
దీన్ని ఫ్రీగా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవడానికి మీకు యూజ్ కోడ్ వచ్చి VVR లైవ్ అని పెట్టుకోవచ్చు. VVR లైవ్. సో VVR లైవ్ కోడ్ యూజ్ చేస్తే ఫ్రీగా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్సైటింగ్ రివార్డ్స్ ఇన్ ఎవ్రీ టెస్ట్ ఉంటుంది. సో 29th జనవరి అండ్ 13th ఫిబ్రవరి ఈ 2 ఎగ్జామ్స్ లో టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మ్యాక్ బుక్ ఎయిర్ ఉంటుంది. ర్యాంక్ 2 అండ్ 3 కి యాపిల్ ఐఫోన్, ర్యాంక్ 4 అండ్ 5 కి యాపిల్ ఐపాడ్ ఉంటుంది. ర్యాంక్ 6 టు 40 కి అమెజాన్ ఎకో డాట్ ఉంటుంది. ర్యాంక్ 41 టు 100 కి అమెజాన్ వోచర్స్ ఉంటాయి. మనకి ర్యాంక్ 1 టు 10 లో 100%, ర్యాంక్ 1 టు 10 వాళ్ళకి 100% ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ర్యాంక్ 11 టు 25 వాళ్ళకి 75% డిస్కౌంట్ ఇస్తారు. ఇక్కడ 100% డిస్కౌంట్ అంటే ఫ్రీ అన్నమాట. సో ఇక్కడ 50% ఇస్తారు 100 బిలో వస్తే ర్యాంక్, 200 బిలో వస్తే 25% ఇస్తారు, అండ్ 500 బిలో అయితే 15% డిస్కౌంట్ ఉంటుంది. మీకు 23rd కి జరిగే ఎగ్జామ్ కి డైలీ ప్రాక్టీస్ టెస్ట్లు కూడా 16th జనవరి నుంచి పెడుతున్నారు అన్అకాడమీ ప్రొడజీ ఎగ్జామ్ కోసం. సో దాన్ని ఎన్రోల్ చేసుకోవాలన్నా కూడా మీరు చేయాల్సింది ఏంటంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని, లేదా ఈ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఆ లింక్, యాప్ కూడా అవసరం లేదు, ఆ లింక్ లోకి వెళ్ళి క్లిక్ చేసి మీకు ఫోన్ నెంబర్ అడుగుతుంది, తర్వాత కోడ్ అడుగుతుంది, ఆ కోడ్ VVR లైవ్ పెడితే ఫ్రీగా ఎన్రోల్ అయిపోతుంది. హాయ్ నేచర్ వరల్డ్. వినయ్ కుమార్, ఈ ఐకానిక్ లో అంటే ఎస్, ఐకానిక్ లోకి వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఇది మనం అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తాము. మెయిన్స్ కి మెయిన్ గా బేస్ చేసుకొని చెప్తున్నాం, ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కాబట్టి. సో కొన్ని అడ్వాన్స్ కవర్ అవుతాయి. మొత్తం కవర్ అవ్వాలి అంటే డెఫినెట్ గా ఆ కోర్సులోకి వెళ్ళాల్సిందే. సో ఆల్ ఇండియా మాక్ టెస్ట్ సిరీస్ ఫర్ JEE 2022 23rd అంటే ఎవ్రీ సండే 2 to 5 ఉంటుంది, 23rd కూడా ఉంటుంది. ఇందులో JEE Mains ఆస్పిరెంట్స్ మీరు రాసుకోవచ్చు. సో 200 లెర్నర్స్ కి 100% ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఇస్తారు. యూజ్ కోడ్ వచ్చి ఇక్కడ కూడా మీరు VVR లైవ్, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఈ మాక్ టెస్ట్ సిరీస్ ని మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇది మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఎగ్జామ్ రాయడానికి. సో నిన్న మనకి క్విక్ రివిజన్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ అయింది. తర్వాత జీ తెలుగు స్ట్రైకర్ బ్యాచ్ ఉంది JEE Mains అడ్వాన్స్ మీద. సో అది ఈ రోజు స్టార్ట్ కాబోతుంది. నౌ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ నిన్న యాప్ లో చెప్పాను, మళ్ళీ నేను ఒకసారి యూట్యూబ్ లో కూడా చెప్దాం యాప్ లోకి రాని వాళ్ళ కోసమని ఈరోజు చెప్తాను. ఎందుకంటే దీంట్లో కూడా కంటిన్యూటీ ఉండాలనేసి, ఎందుకంటే వీటిలోనే ఎక్కువ క్లాసులు చెప్తున్నాను కాబట్టి యూట్యూబ్ లో ఈ మధ్యలో ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మిస్ అవుద్దని ఇది ఇక్కడ చెప్తున్నాను. అసలు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది 1887 లో దీన్ని కనుక్కోవడం జరిగింది. సో ప్లాంక్స్ కాన్స్టెంట్ బేస్ చేసుకొని ఐన్స్టీన్ ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఫస్ట్ హెడ్స్ ఇన్ 1887 డిస్కవర్ చేశారు. బీమ్ ఆఫ్ లైట్ ఒక మెటల్ సర్ఫేస్ మీద పడ్డప్పుడు సో ఎలక్ట్రాన్స్ అనేవి ఎమిట్ అవుతాయని చెప్పడం జరిగింది. దాని మీద స్టడీకి ఫర్దర్ సో ఐన్స్టీన్ వాళ్ళు ప్లాంక్స్ ఈ థియరీతోని ఫార్ములాస్ అవి డెరైవ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి అని చూస్తే, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లో ఇప్పుడు వినయ్, ఇప్పుడు ఇది క్లియర్ గానే ఉందా స్క్రీన్? నౌ మై స్క్రీన్ ఈజ్ క్లియర్ ఆర్ నాట్? సో ఇక్కడ ఓకే, నౌ హియర్ ఐఎమ్ టేకింగ్
ఐఎమ్ టేకింగ్ వన్ మెటల్ సర్ఫేస్. ఈ మెటల్ సర్ఫేస్ మీద ఇప్పుడు రేడియేషన్ ఆఫ్ సర్టెన్ ఫ్రీక్వెన్సీ దీని మీద స్ట్రైక్ అయింది అనుకో. సో ఎప్పుడైతే రేడియేషన్ స్ట్రైక్ అయిందో అక్కడ నుంచి మనకి ఫోటో ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి. ఎట్లా రిలీజ్ అవుతాయి అంటే, ఈ ఎనర్జీ దీని మీద స్ట్రైక్ అయినప్పుడు ఈ సర్ఫేస్ మీద ఆటమ్స్ ఉంటాయి. ఈ ఆటమ్ లో న్యూక్లియస్ ఉంటుంది. అరౌండ్ ద న్యూక్లియస్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ న్యూక్లియస్ కి మధ్యలో అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. ఇక్కడ ఇది ప్లస్ న్యూక్లియస్ అనుకుంటే, ఇది ఎలక్ట్రాన్ అనుకుంటే, ఈ రెండింటి మధ్యలో అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. సో ఈ అట్రాక్షన్ ఫోర్స్ ని మనం బ్రేక్ చేయాలన్నమాట. ఇది బ్రేక్ చేయడానికి ఈ ఎనర్జీ సరిపోతే అప్పుడు ఎలక్ట్రాన్ సెట్ ఫ్రీ అవుతుంది ఈ మెటల్ నుంచి. దానికంటే ఎక్కువ ఇస్తే సో ఇది బయటకు వచ్చేస్తుంది ఎలక్ట్రాన్. దీన్ని ఫోటో ఎలక్ట్రాన్ అంటారు. సో జస్ట్ సెట్ ఫ్రీ అవ్వడానికి ఎంత ఎనర్జీ కావాలో ఆ ఎనర్జీని థ్రెషోల్డ్ ఎనర్జీ అంటారు. సో ఆ ఎనర్జీని థ్రెషోల్డ్ ఎనర్జీ అంటారు. ఆ ఎనర్జీ రావడానికి ఎంత ఫ్రీక్వెన్సీ ఉన్న రేడియేషన్ యూజ్ చేయాలో దాన్ని థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటారు అనమాట. సో ఇట్ ఈస్ కాల్డ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. అదే వేవ్ లెంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎంత వేవ్ లెంత్ ఉన్న వేవ్ కావాలో దాన్ని థ్రెషోల్డ్ వేవ్ లెంత్ అంటారు. థ్రెషోల్డ్ వేవ్ లెంత్ అంటారు. సో మినిమం ఎంత ఎనర్జీ కావాలి ఈ ఎలక్ట్రాన్ సెట్ ఫ్రీ అవ్వాలంటే, ఈ మెటల్ సర్ఫేస్ మీద నుంచి బయటకు రావాలంటే మినిమం ఎంత ఎనర్జీ కావాలి, దాన్ని థ్రెషోల్డ్ అంటారు. అది దాటిన తర్వాతనే ఎలక్ట్రాన్ బయటకు వచ్చేసి ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాలి. ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ టికెట్ మీకు 50 రూపీస్ అని ఉంది. 50 రూపీస్ ఉంది ఎంట్రన్స్ టికెట్. ఎగ్జిబిషన్ లో ఎంట్రన్స్ టికెట్ వచ్చి మీకు 50 రూపీస్ ఉంది. అంటే మీ దగ్గర మినిమము 50 రూపీస్ ఉంటేనే లోపలికి వెళ్ళగలుగుతారు. సో నీ దగ్గర ఇప్పుడు 20 రూపీస్ ఉంది అనుకో, యూ కాంట్ గో. అట్లనే ఇప్పుడు దీనికి 50 కావాలనుకో, 50 జౌల్స్ ఎనర్జీ కావాలనుకో, నువ్వు 20 జౌల్స్ కరెంట్ మన లైట్ పంపిస్తే ఎలక్ట్రాన్ బయటకు రాదు. అట్లా మీరు ఎగ్జిబిషన్ లోకి ఎంటర్ అవ్వాలి అంటేనే ఎంట్రన్స్ టికెట్ 50 రూపీస్ అనుకుందాం. అంటే నీ దగ్గర 50 కంటే ఎక్కువే ఉండాలి లోపలికి వెళ్ళాలంటే. 50 కంటే తక్కువ ఉంటే పోలేవు. సో ఈ 50 అనేది థ్రెషోల్డ్ లిమిట్. నువ్వు లోపలికి ఎంటర్ అవ్వడానికి థ్రెషోల్డ్, నీకు ఎంత అమౌంట్ కావాలి, థ్రెషోల్డ్ అమౌంట్ అంటే 50. మినిమం 50. నువ్వు ఏం ఖర్చు పెట్టకపోయినా లోపలికి వెళ్ళాలంటే 50 కావాలి. నీ దగ్గర 100 ఉందనుకో, నో ప్రాబ్లం. 50తోనే టికెట్ కొంటావు, లోపల 50 రూపీస్ ఖర్చు పెట్టుకుంటావు. నీ దగ్గర 200 ఉందనుకో, 150 ఖర్చు పెడతావు. అట్లే ఇక్కడ ఈ లైట్ ఫాల్ అయ్యేటప్పుడు సో మినిమం ఎంత ఎనర్జీ కావాలి ఎలక్ట్రాన్ బయటకు రావాలంటే దాన్ని థ్రెషోల్డ్ ఎనర్జీ, ఆ ఫ్రీక్వెన్సీ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటారు. అంతకంటే ఎక్కువ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు న్యూ ఫ్రీక్వెన్సీ ఉన్న రేడియేషన్ ని పంపించావు. ఈ న్యూ అనేది న్యూ నాట్ కంటే ఎక్కువ అయితే ఎలక్ట్రాన్ బయటకు వస్తుంది. న్యూ నాట్ కి ఈక్వల్ అయినా ఎలక్ట్రాన్ బయటకు వస్తుంది. న్యూ నాట్ కంటే తక్కువ అయిందనుకో, అంటే న్యూ నాట్ కంటే తక్కువ అయిందనుకో, సో నో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనమాట. అసలు ఎలక్ట్రాన్ బయటకు రాదు. నో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో న్యూ నాట్ కంటే ఎక్కువ ఉండాలి. న్యూ అనేది నువ్వు పంపించే లైట్ అనేది దీనికంటే ఎక్కువ ఉంటే అప్పుడు బయటకు వస్తుంది ఎలక్ట్రాన్. బయటకు వచ్చి సరే నీకు 50 కావాలి, 50 ఇచ్చినాం, బయటకు వచ్చింది. 50 కంటే ఎక్కువ ఇస్తే ఆ మిగిలిన ఎనర్జీ అంతా కైనెటిక్ ఎనర్జీగా మారిపోతుంది అనమాట. మిగిలిన ఎనర్జీ అంతా కైనెటిక్ ఎనర్జీగా మారిపోతుంది. అంటే ఇప్పుడు మనం న్యూ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ పంపించామనుకో, దాని ఎనర్జీ వచ్చి హెచ్ న్యూ అవుతుంది. ఈ హెచ్ న్యూ ఏమవుతుందంటే ఫస్ట్ కొంచెం ఎనర్జీ ఏమో ఈ ఎలక్ట్రాన్ బయటకు తీయడానికి యూజ్ అవుతుంది. ఇది బయటకు తీయడానికి యూజ్ అవుతుంది. దాన్ని వర్క్ ఫంక్షన్ అంటాం. దాన్ని హెచ్ న్యూ నాట్ అంటాం. మిగిలిన ఎనర్జీ ఏమో కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. ఇప్పుడు ఈ హెచ్ న్యూ నాట్ అనేది వర్క్ ఫంక్షన్. సో వర్క్ ఫంక్షన్ అనేది హెచ్ న్యూ నాట్ అనమాట. అంటే మినిమం ఎంత కావాలి ఎనర్జీ, సో ఎలక్ట్రాన్ బయటకు రావాలంటే మినిమం ఎంత ఎనర్జీ కావాలి, దట్ ఈస్ కాల్డ్ వర్క్ ఫంక్షన్. తర్వాత ఇది కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. రిమైనింగ్ కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. సరే, ఇక్కడ ఇది అవసరం లేదు కదా, మనం వర్క్ ఫంక్షన్ కదా చెప్పి. సో ఇక్కడ మినిమం ఎంత కావాలి అనేది హెచ్ న్యూ నాట్ అవుతుంది. మినిమం హెచ్ న్యూ నాట్ కావాలి, రైట్? మినిమం హెచ్ న్యూ నాట్ కావాలి. నెక్స్ట్ హెచ్ న్యూని ఈ అనుకుందాం. ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ కదా, ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ నాట్ అంటే వర్క్ ఫంక్షన్ డబ్ల్యూ నాట్ ప్లస్ కేఈఎన్ రాయొచ్చు. ఇది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లో మెయిన్ ఫార్ములా.
ఇప్పుడు ఈ బదులు హెచ్ న్యూ రాసుకొని ఈ డబ్ల్యూ నాట్ బదులు హెచ్ న్యూ నాట్ రాసుకొని కేఈ రాసుకుంటే ఇప్పుడు కేఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? కేఈ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ డబ్ల్యూ నాట్ అంటే హెచ్ న్యూ మైనస్ హెచ్ న్యూ నాట్ వస్తుంది. అంటే దీన్ని హెచ్ ఇంటూ న్యూ మైనస్ న్యూ నాట్ అని రాసుకోవచ్చు. సో కాబట్టి హాఫ్ ఎంవి స్క్వేర్ అంటే ఎవరు? కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ న్యూ మైనస్ న్యూ నాట్ అని కూడా రాయొచ్చు. ఇది కూడా ఒక ఫార్ములా. తర్వాత మీకు ఫ్రీక్వెన్సీ ఇవ్వలేదు అనుకోండి. సో ఫ్రీక్వెన్సీ ఈజ్ నాట్ గివెన్, ఓన్లీ వేవ్ లెంత్ ఈజ్ గివెన్. దెన్ హౌ కెన్ యూ రైట్ కేఈ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్సి లాంబ్డా మైనస్ హెచ్సి లాంబ్డా నాట్ అని రాసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ లాంబ్డా నాట్ అనేది థ్రెషోల్డ్ వేవ్ లెంత్ అనుకో. సో ఇది న్యూ బదులు లాంబ్డా తీసుకున్నాం, హెచ్సి లాంబ్డా అనమాట. అంటే ఇక్కడ హెచ్ న్యూ బదులు హెచ్సి బై లాంబ్డా రాసుకుంటాము, ఇక్కడ హెచ్ న్యూ నాట్ బదులు హెచ్సి బై లాంబ్డా నాట్ రాసుకుంటాము, ఇక్కడ కేఈ బదులు హాఫ్ ఎంబీ స్క్వేర్ లేదా కేఈ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోవచ్చు. ఇవి ఫార్ములాస్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లో ఫార్ములాస్. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే మనకి ఇంటెన్సిటీ వేరు, ఫ్రీక్వెన్సీ వేరు లైట్ కి. సో ఇంటెన్సిటీ ఈజ్ డిఫరెంట్, ఫ్రీక్వెన్సీ ఈజ్ డిఫరెంట్. ఏంటి డిఫరెన్స్? ఇంటెన్సిటీకి ఫ్రీక్వెన్సీకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇంటెన్సిటీకి ఫ్రీక్వెన్సీకి డిఫరెన్స్ ఏంటంటే, ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఎనర్జీని ఇండికేట్ చేస్తుంది, ఇంటెన్సిటీ వచ్చి నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఇండికేట్ చేస్తుంది. సో ఇంటెన్సిటీ ఎక్కువ అంటే అర్థం ఏంటంటే, ఇఫ్ ఇంటెన్సిటీ ఈజ్ మోర్ మీన్స్ మోర్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఆ సర్ఫేస్ మీద పడుతున్నాయి అని అర్థం. ఇంటెన్సిటీ ఎక్కువ అంటే ఏంటంటే ఎక్కువ ఫోటాన్స్ దాని మీద పడుతుంది. అంటే ఒక సెకండ్ లో 10 బదులు 20 వచ్చినాయి అనుకో, ఇంటెన్సిటీ పెరిగినట్టు. 10 బదులు 5 వచ్చినాయి అనుకో, ఇంటెన్సిటీ తగ్గినట్టు. సో ఇంటెన్సిటీ మారితే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ సర్ఫేస్ మీద, ఈ మెటల్ సర్ఫేస్ మీద పడి మారిపోతుంది. అదే ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ మారవు. నీకు అంతకుముందు 10 ఫోటాన్స్ పడ్డాయి అనుకో పర్ సెకండ్, ఇప్పుడు కూడా 10 ఫోటాన్సే పడతాయి. కాకపోతే ఆ ఫోటాన్ ఎనర్జీ పెరుగుతుంది. నీకు ఫోటాన్ ఎనర్జీ పెరిగితే ఒక్కొక్క ఫోటాన్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ బయటికి తీస్తుందమ్మా. సెకండ్ కి 10 ఫోటాన్స్ పడ్డాయి అంటే 10 ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. నువ్వు ఎనర్జీ పెంచడం వల్ల 10 ఎలక్ట్రాన్సే వస్తాయి, కాకపోతే ఎక్కువ ఎనర్జీ ఉన్న ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. ఎందుకంటే నువ్వు ఎక్కువ ఎనర్జీ ఉన్న రేడియేషన్ పంపించావు కాబట్టి నీకు వచ్చే ఫోటో ఎలక్ట్రాన్స్ ఎనర్జీ ఎక్కువ, అంటే కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది, మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. నువ్వు ఫ్రీక్వెన్సీని పెంచితే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇంక్రీజెస్ బట్ నాట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అదే ఇంటెన్సిటీ పెంచినావు అనుకో, ఎనర్జీ అదే కానీ సెకండ్ కి 10 బదులు 20 ఫోటాన్స్ పంపించినావు, ఒక్కొక్క ఫోటాన్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ తీసుకుపోతుంది. సో 10 బదులు 20 ఫోటాన్స్ వస్తే 20 ఎలక్ట్రాన్స్ వస్తాయి, అంటే 10 ఎలక్ట్రాన్స్ వచ్చే బదులు 20 వస్తాయి. నువ్వు ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేస్తే నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఎమిట్ అయ్యాయి ఇంక్రీజ్ అవుతాయి. అదే నువ్వు ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తే నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ అవే ఉంటాయి కానీ కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఈ పాయింట్సే మనం నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాం. ఈ పాయింట్స్ మీదనే మనం నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాం అనమాట. అబ్జర్వేషన్స్ ఇన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ చూద్దాం. ఏం అబ్జర్వేషన్స్ చూస్తాం మనం అంటే, ఓన్లీ ఫోటాన్స్ ఆఫ్ లైట్ ఆఫ్ సర్టెన్ మినిమం ఫ్రీక్వెన్సీ కాల్డ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కెన్ కాజ్ ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో అన్ని ఫోటాన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ని కాజ్ చేయవు, అంటే అన్ని ఫోటాన్స్ కి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ రాదు. ఏ ఫోటాన్ కైతే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ లేదా థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో వాటికి మాత్రమే వస్తుంది. ఈ థ్రెషోల్డ్ ఏంటి సార్? ఇందాక చెప్పాను కదా, ఎగ్జిబిషన్ లోకి పోవాలంటే 50 రూపీస్ కావాలి ఎంట్రన్స్ టికెట్. సో ఎవరికైతే 50 రూపీస్ అంతకంటే ఎక్కువ ఉందో వాళ్ళు మాత్రమే పోతారు, 50 రూపీస్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు పోరు. అట్లే ఇక్కడ నువ్వు లైట్ వేవ్స్ పడుతున్నాయి, ఏ ఫోటాన్స్ కి అయితే కనీసం ఎలక్ట్రాన్ బయటకు రావాలంటే ఎంతో కొంత ఎనర్జీ కావాలిగా, ఆ ఎనర్జీ ఉందో అవే తీస్తాయి ఎలక్ట్రాన్స్ బయటికి. దాన్ని థ్రెషోల్డ్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అయితే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటారు. సో ఆ ఫ్రీక్వెన్సీ ఉన్న వాటికే ఎలక్ట్రాన్ బయటకు వస్తుంది, లేదా అంతకంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే బయటకు వస్తుంది, అంతకంటే తక్కువ ఉంటే రాదు. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అనమాట. అదే ఇక్కడ చెప్తారు, ఓన్లీ ఫోటాన్స్ ఆఫ్ లైట్ సర్టెన్ మినిమం ఫ్రీక్వెన్సీ కాల్డ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కెన్ కాజ్ ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. అవి మాత్రమే ఎలక్ట్రాన్స్ బయటకు తీస్తాయి, అప్పుడే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వస్తుంది అంటారు. ఓకే, ఒక్కొక్క మెటల్ కి ఒక్కొక్కటి వస్తుంది, అంటే ఒక్కొక్క ఎగ్జిబిషన్ కి ఒక్కొక్క ఎంట్రన్స్ టికెట్ ఉన్నట్లు ఒక్కొక్క మెటల్ సర్ఫేస్, నువ్వు తీసుకున్న మెటల్ సర్ఫేస్ ని బట్టి ఎలక్ట్రాన్ బయటకు తీయడానికి కావాల్సిన ఎనర్జీ డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి ఫ్రీక్వెన్సీ
డిఫరెంట్ గా ఉంటుంది. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే అది ఫిక్స్డ్ కాదు. నువ్వు ఏ మెటల్ మీద పంపిస్తున్నావు లైట్, ఆ మెటల్ ఉన్న అయనైజేషన్ పొటెన్షియల్ ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సోడియం పొటాషియం ఉందనుకో, పొటాషియంకి ఈజీగా వస్తుంది ఎలక్ట్రాన్ సోడియం కంటే. పొటాషియం సీజియం ఉందనుకో, సీజియంకి ఇంకా ఈజీగా వస్తుంది. కాబట్టి దానికి థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. ఓకే, threshold frequency is less for cesium. For potassium, threshold frequency is more. అట్లా డిఫరెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ ద సెకండ్ పాయింట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ which are emitted is directly proportional to the frequency of the striking photons and is quite independent of their intensity. ఇంతకుముందు చెప్పింది అదే, నేను ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. Frequency, if you increase the frequency of the radiation, then the kinetic energy of the ejected electron increases. అదే నువ్వు ఇంటెన్సిటీ పెంచడం అనుకో, ఇంటెన్సిటీ పెంచడం వల్ల ఏం అవ్వదు. ఇంటెన్సిటీ పెంచితే సో నథింగ్ విల్ హ్యాపెన్. నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ పెరుగుతాయి కానీ ఎలక్ట్రాన్ కైనెటిక్ ఎనర్జీ మారదు. ఎలక్ట్రాన్ కైనెటిక్ ఎనర్జీ విల్ నాట్ చేంజ్. అట్లనే థర్డ్ వన్, యా నిహారిక, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. The number of electrons that are ejected per second from the metal surface depends upon the intensity of the striking photons and not upon their frequency. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చేవి దీని మీద డిపెండ్ అవుతాయి, ఇంటెన్సిటీ మీద. సో ఇఫ్ ద ఇంటెన్సిటీ ఈజ్ మోర్, ద రేడియేషన్ ఇంటెన్సిటీ ఈజ్ మోర్, more number of photoelectrons will come, but kinetic energy will not change. If you use more frequency radiation, then number of photoelectrons ejected are same, but the ejected electrons kinetic energy increases. Frequency పెంచితే kinetic energy పెరుగుద్ది, number of photoelectrons పెరుగుతాయి. Intensity పెంచితే number of photoelectrons పెరుగుతాయి, kinetic energy increase అవ్వదు. నెక్స్ట్, సో ఇక్కడ ఐన్స్టీన్ 1905 లో, అంటే 1887 లో హెడ్జ్ దీని గురించి చెప్పాడు ఎలక్ట్రాన్స్ వస్తాయని. Einstein 1905 was able to give an explanation of the different points of the photoelectric effect using Planck's quantum theory. 1905 లో మళ్ళీ photoelectric effect కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది ఐన్స్టీన్. Photoelectrons are ejected only when the incident light has a certain minimum frequency. సో అది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, ఈ ఫార్ములాస్, kinetic energy KE is equal to half mv square, that is equal to h nu minus h nu naught. అదే lambda ఇస్తే KE is equals to hc by lambda minus hc by lambda naught. దీన్ని మనం కామన్ తీసుకుంటే hc into 1 by lambda minus 1 by lambda naught అని రాసుకోవచ్చు. if wavelength is given. So h nu is equal to h nu naught plus half mv square. This is W naught. W naught is work function. This is equals to h nu naught. Now graphs. So I'll take graphs. For suppose if you take kinetic energy, here I am taking kinetic energy, maximum kinetic energy. Here I am taking frequency. Frequency versus kinetic energy తీసుకుంటే, from here to here there is no ejection of electron. మీకు 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రీక్వెన్సీ, 0 ఫ్రీక్వెన్సీ దగ్గర రాదు కదా. ఇక్కడ నుంచి మీకు ఇక్కడ వరకు అసలు ఎలక్ట్రాన్ బయటికి రాదు. ఇది న్యూ నాట్ అంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ స్టార్ట్ అవుద్ది ఎలక్ట్రాన్ ఎజెక్ట్ అవ్వడం. ఆ తర్వాత కదా కైనెటిక్ ఎనర్జీ వచ్చేది, అంటే ఇక్కడ తర్వాతనే కైనెటిక్ ఎనర్జీ వస్తుంది అనమాట. కాబట్టి సో దిస్ ఈస్ ద గ్రాఫ్, ఫ్రీక్వెన్సీ వర్సెస్ కైనెటిక్ ఎనర్జీ గ్రాఫ్. ఎప్పుడైనా మీరు ఇస్తే ఇట్లా వేసుకోవాలి, న్యూ నాట్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఇది కైనెటిక్ ఎనర్జీ, ఇది ఫ్రీక్వెన్సీ. ఫర్ సపోజ్ గ్రాఫ్ kinetic energy versus threshold frequency ఇచ్చారు. If the graph is between threshold frequency and kinetic energy, then you can start from the origin. Because ఇక్కడ ఇదే న్యూ నాట్ అనుకున్నాం కాబట్టి న్యూ నాట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎలక్ట్రాన్ బయటికి రావడం. సో ఇట్లా రాసుకో, kinetic energy versus threshold frequency ఇస్తే this is the graph. Kinetic energy versus frequency ఇస్తే this is the graph. Now the kinetic energy versus intensity ఇచ్చారు అనుకో, kinetic energy versus intensity, kinetic energy versus intensity ఇచ్చారు, then the kinetic energy will not change. This is the graph. By changing the intensity, kinetic energy will not change. Intensity కి kinetic energy కి సంబంధం లేదు. Kinetic energy
చేంజ్ అవ్వదు. Now if you take number of photoelectrons versus intensity. Yes, if you increase intensity, number of photoelectrons also increase. And number of photoelectrons versus frequency, no change. Number of photoelectrons not changes with frequency. So like this, the graphs we can draw. Now here I am taking one simple points, 2 points. If nu value is greater than nu naught, ejection of electrons takes place. Ejection of electrons takes place. If nu value is less than nu naught, then there is no ejection of electrons. That is one point. Next, by increasing frequency, kinetic energy increases, but not number of photoelectrons. That point also you can write. And next point, by increasing intensity, number of photoelectrons increases. By increasing intensity, number of photoelectrons increases. Whereas by increasing frequency of incident ray, frequency of falling light, kinetic energy of photoelectrons increases. Okay, so like this you can write. Now here I am taking first A group elements work functions. Work function of first A group metals. Here if you take lithium, its work function is 2.4 electron volts. If you take sodium, its work function will be 2.3 electron volts. If you take potassium, here it is 2.2. If you take rubidium, it becomes less than 2.2, 2.19, like that will come. So similarly, if you take I am taking rubidium. So rubidium 2.17, like that will come. If you take cesium, so still it is lesser. Like that, from lithium to cesium, the work function gradually decreases. If you take magnesium, then its work function will be 3.7, because the removal of electron is not easy. If you take silver, its work function will be 4.3. No need to by heart this. They will give everything in the problem. They will give everything. So మొత్తం ఇస్తారు వాళ్ళు, మీరేం టెన్షన్ పడక్కర్లేదు దీనికోసం. ఇప్పుడు మనం ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇప్పుడు నేను ఇంకొక పాయింట్ చెప్తా ఇక్కడ.
nu is equals to nu naught అనుకోండి. If nu is equal to nu naught, kinetic energy of photoelectron is equal to how much? Kinetic energy of photoelectron. Kinetic energy of photoelectron. Nu is equal to nu naught అయితే kinetic energy of photoelectron is equals to how much? So ఎవరైనా మెసేజ్ చేయండి చూద్దాం. యా నరేష్ రాథోడ్ హాయ్. Yes, Niharika 0. Absolutely right. Absolutely right. So it is absolutely right. 0 is the right answer. If nu is equal to nu naught, then Ke ఇంకా ఉండదు. జస్ట్ ఎలక్ట్రాన్ సెట్ ఫ్రీ అవుద్ది. మెటల్ సర్ఫేస్ మీద నుంచి జస్ట్ బయటకు వస్తుంది, అంటే అది మూవ్ అవ్వదు. ఇక కైనెటిక్ ఎనర్జీ ఉండదు దానికి. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ 0. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనమాట. ఓకే, నౌ నెక్స్ట్ పాయింట్. If nu naught is the stopping potential, 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 E nu naught is equals to, sorry, V naught అందాం, లేకపోతే స్టాపింగ్ పొటెన్షియల్ అంటున్నాం కాబట్టి if V naught ఫ్రీక్వెన్సీ అనుకుంటాం కదా న్యూ అంటే. సో హియర్ ఐఎమ్ టేకింగ్ V naught. సో ఇక్కడ V naught అనేది స్టాపింగ్ పొటెన్షియల్ అనుకుంటే ఈ V naught is equals to H into nu minus nu naught అవుతుంది. H into nu minus nu naught అవుతుంది. If V naught is the stopping potential, then EV naught is equal to H into nu minus nu. Okay, ఎందుకంటే ఇది KE కి ఈక్వల్ కదా. KE is equal to EV naught కదా. సో కాబట్టి KE ప్లేస్ లో ఇది రాశాను అంతే. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. శ్రీనివాస్ హాయ్. చేస్తాను శ్రీనివాస్, థర్మోడైనమిక్స్ కూడా చేస్తాను. మీకు స్క్రీన్ క్లియర్ గా ఉందా నాకు అది చెప్పండి. నాకేదో డౌట్ ఉంది స్క్రీన్ మీద. స్క్రీన్ బ్లర్ అవుతుందేమో అని డౌట్ నాకు. బికాజ్ ఎస్టర్డే దిస్ ప్రాబ్లమ్ అరైజ్డ్. ఎస్టర్డే. శ్రీనివాసరావు బ్లర్ అవుతుందా, క్లియర్గా ఉందా? ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ క్లియర్? Because in my mobile not clear, I think. Clear only. Okay, right. Thank you. So the work function of lithium is 2.5 electron volts. The maximum wavelength of light that can cause the photoelectric effect in lithium is. The work function of lithium is 2.5 electron volts. The maximum wavelength of light that can cause the photoelectric effect in lithium is. ఇక్కడ work function W not given, 2.5 electron volts. So the maximum wavelength of light that can cause the photoelectric effect. Photoelectric effect cause అవ్వాలంటే minimum. So the wavelength of the radiation, what? That wavelength should give equal to this 2.5 electron volts. నీకు ఇచ్చిన wavelength 2.5 electron volts కి equal. Now see here, W naught is equals to Hc by lambda naught. This is the formula. Of course, W naught is equal to H nu naught. Nu naught is equal to C by lambda naught. No, W naught work function is equals to H nu naught. So that equals to, you can write Hc by lambda naught. No, so lambda naught it పంపించి W naught it తీసుకురా. Then lambda naught is equals to Hc by W naught. Hc by W. Then
Hc by W naught means, see here, Hc by W naught. H is 6.626, or you can write 6.625 or 626 into 10 to the power minus 34 joule into second. C. What is the C value? 3 into 10 to the power 8 meter per second. This per second, second gets cancelled. W naught is given 2.5 electron volts. Change this into joules. 2.5 into 1 electron volt is equal to 1.6 into 10 to the power minus 19 joules. No? 1 electron volt ante enta? 1.6 into 10 to the power minus 19 joules. Charge of the electron ki equal avutundi. So 1 electron volt is equal to 1.602 into 10 to the power minus 19 joules అవుతుంది. సో దీంతో మల్టిప్లై చేస్తే మనకి జౌల్స్ వస్తుంది. 2.5 into 1.6 into 10 to the power minus 19. So 2.5 into 1.6 into 10 to the power minus 19 joules. So here you will get second gets cancelled. ఇక్కడ ఈ సెకండ్ కి క్యాన్సిల్ అవుతుంది. అండ్ దెన్ ఈ జౌల్ గెట్స్ క్యాన్సిల్, మీటర్ మిగులుతుంది. 10 to the power minus 34 plus 8 అంటే 26 minus 26. ఈ 10 to the power minus 19 పైకి వస్తుంది. సో 6.626 into 3 into 10 to the power minus 26 into 10 to the power plus 19 by 2.5 into 1.6. How much will come? So multiply చేసి చెప్పండి నాకు. 2.5 into 1.6. 2.5 into 1.6. 6 5s are 30. 6 2s are 12, 15. And 1 5s are 5, 2. 0, 0, 4. 4 వస్తుంది. So 4. So 6.626 into 3 by 4 into 10 to the power something will come. So ఇప్పుడు దీన్ని చేస్తే మనకి 3.3 into 3 వస్తుంది by 2 అంటే 9.9, అప్రాక్సిమేట్ గా 5 వస్తుంది, 4.9 వస్తుంది. సో 4.9 into, సారీ క్యాల్సీలో చేసేద్దాం ఎందుకు లేట్. సో 6.626 into 3 divided by 4. 4.969 అంటే 4.97. సో కరెక్టే చేశాను. 4.97 into minus 26 plus 19. So minus 7 will come. 10 to the power minus 7 will come. Minus 7 meters will come. ఇప్పుడు దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 4970 into 10 to the power minus 10 అని రాసుకోవచ్చు. సో 4970 into 10 to the power minus 10 meters. 10 to the power minus 10 meters is equals to 10 to the power minus 10 meters equals to angstrom. So కాబట్టి 4970 angstroms ఉందా? 4980 ఇచ్చారు. ఇది ఆన్సర్. So the answer is 4980. Answer is 4980. Yeah, good evening Satvik. So this is the answer 4980. Okay. సో ఇంత వేవ్ లెంత్ ఉన్న రేడియేషన్ పంపిస్తే ఫోటో ఎలక్ట్రాన్ ఎజెక్ట్ అవుతుంది. ఫోటో ఎలక్ట్రాన్ విల్ ఎజెక్ట్ అవుట్ ఇఫ్ యూ సెండ్ దట్ మచ్ ఆఫ్ వేవ్ లెంత్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మీరు చెప్పాలి. జస్ట్ కాన్సెప్చువల్ క్వశ్చన్. లైట్ ఆఫ్ వేవ్ లెంత్ 3500 angstrom is incident on two metals A and B. Which metal will yield more photoelectrons in their work function? Or 5 electrons, 2 electrons respectively. ఇక్కడ ప్రాబ్లం చేయొచ్చు. నీకు ప్రాబ్లం చేసినప్పుడు వర్క్ ఫంక్షన్ కనుక్కోవాలి. వర్క్ ఫంక్షన్ కనుక్కుంటూ వస్తుంది. అసలు మామూలుగా కూడా ఇక్కడ 2 electron volts, ఇక్కడ 5 electrons ఉంది. బి తక్కువ ఉంది వర్క్ ఫంక్షన్, ఏది ఎక్కువ ఉంది. కాబట్టి వస్తే రెండు ఈక్వల్ గా రావాలి.
లేదు అంటే ఇది ఎక్కువ రావాలి బి. అంటే ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి, కాన్సెప్చువల్ కాదు, ప్రాబ్లం చేయాల్సి. ఏమన్నారు ఇక్కడ వేవ్ లెంత్ లాంబ్డా ఇచ్చారు. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ 3500 యాంగ్స్ట్రామ్స్ ఇచ్చారు. ఓకే, 3500 యాంగ్స్ట్రామ్స్ రేడియేషన్ ఉన్న వేవ్ లెంత్ ని మెటల్ మీదకి పంపించారు. ఏ బి అనే 2 మెటల్స్ ఉన్నాయి. సో ఇది ఒక ఏ మెటల్, ఇది ఒక బి మెటల్. ఈ మెటల్స్ మీదకి పంపించారు. ఇది ఏ మెటల్, ఇది బి మెటల్. రెండింటి మీదకి ఎంత రేడియేషన్, ఎంత వేవ్ లెంత్ ఉన్న రేడియేషన్ పంపించారు? సో 3500 సేమ్ రేడియేషన్ యాంగ్స్ట్రామ్స్ పంపించారు. సో దేంట్లో నుంచి ఎక్కువ ఎలక్ట్రాన్స్, ఫోటో ఎలక్ట్రాన్స్ వస్తాయి? అది అక్కడ క్వశ్చన్. మోర్ నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఎక్కడ వస్తాయి అన్నట్టు. చూడండి ఇక్కడ అసలు ఎంత ఎనర్జీ పంపించామో చూద్దాం. ఎంత ఎనర్జీ పంపించామో చూద్దాం. ఎందుకంటే వర్క్ ఫంక్షన్ ఇక్కడ 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇచ్చారు ఏకి. దీని వర్క్ ఫంక్షన్ 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్. బికి వచ్చేసి 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇచ్చారు. 5కి ఏ ఎలక్ట్రాన్ వోల్ట్స్, బికి 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వర్క్ ఫంక్షన్ ఇచ్చారు. దెన్ E is equals to hc by lambda a. Then you will get E 6.626 into 10 to the power minus 34 into 3 into 10 to the power 8 by 3500 angstroms. అంటే 3.5 into 10 to the power minus 7 మీటర్ అని రాసుకో. సో ఇప్పుడు 10 to the power minus 7 పైకి వస్తే 10 to the power plus 7 అవుతుంది, 15 అవుతుంది. 34 15 అంటే 19 అవుతుంది. సో 6.626 into 3 by 3.5 into 10 to the power minus 19. ఇది 6.626 into 3 by 3.5 చేసుకోవాలి. అప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. అప్రాక్సిమేట్ వేసినా సరిపోతుంది, దీనికి అప్రాక్సిమేట్ వేసినా సరిపోతుంది. సో ఇక్కడ 3.5 2 టైమ్స్ అనుకుందాం. 2 into 3 6 అంతే కదా. సార్ చేసి చూద్దాం. సో 6.626 into 3 అది అప్రాక్సిమేట్ గా 20 వస్తుంది, డివైడెడ్ బై 3.5. సో 5.6 వచ్చింది. సో 5.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వస్తుంది. 3500 యాంగ్స్ట్రామ్స్ పంపిస్తే మనకి 5.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ మనకి ఎనర్జీ పంపించినట్లు మనం. సో అంత ఎనర్జీ పంపించాం మనం. ఓకే, 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వర్క్ ఫంక్షన్, ఇది 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో మనం పంపించింది నియర్ టు దిస్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేదానికంటే ఇక్కడ ఈజీగా వస్తాయి కదా తక్కువ ఉన్నదానికి. సో తక్కువ ఉన్నదానికి ఈజీగా వస్తాయి. ఓకే, తక్కువ ఉన్నదానికి ఈజీగా వస్తాయి కాబట్టి బి ఇస్ ద రైట్ ఆన్సర్. అదే మీరు ఇక్కడ అవును ఇక్కడ కూడా వస్తాయి, ఇక్కడ కూడా వస్తాయి కదా. 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్, 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయో సెట్ ఫ్రీ అవుతాయో ఇక్కడ కూడా అన్ని ఎలక్ట్రాన్స్. సారీ, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి. ఎందుకంటే 5.6 అంటే ఇక్కడ వస్తాయి ఎలక్ట్రాన్స్, 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కాబట్టి ఇక్కడ వస్తాయి. దేంట్లో ఎక్కువ వస్తాయి అన్నాడు, దేంట్లో ఎక్కువ రావు, రెండింటిలో సేమ్ వస్తాయి. ఎందుకంటే నువ్వు ఇక్కడ పంపించిన వేవ్ లెంత్ ఇక్కడ పంపించావు, ఇక్కడ ఎన్ని ఫోటాలు పంపించినావు ఇక్కడ అన్ని పంపించినావు, ఇక్కడ ఎన్ని బయటకు వస్తాయి ఇక్కడ అన్ని బయటకు వస్తాయి. కాకపోతే దేనికి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అన్నాడు అనుకో. మోర్ కైనెటిక్ ఎనర్జీ దేనికి ఎక్కువ ఉంటుంది అంటే బీక్ అని చెప్పేసేయచ్చు, లెక్క చేయకుండా చెప్పేయచ్చు. ఎందుకంటే దీనికి వర్క్ ఫంక్షన్ తక్కువ కాబట్టి బయటకు వచ్చినప్పుడు వచ్చే ఎనర్జీ ఎక్కువ వస్తుంది. సో మోర్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్ అంటే బి రైట్ ఆన్సర్. అట్లా కాకుండా మోర్ నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఎక్కడ వస్తాయి అన్నాడు అనుకో. మోర్ నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఎక్కడ వస్తాయి అంటే రెండింటిలో వస్తాయి. మోర్ నెంబర్ ఏముంది ఇంకా అందులో, రెండింటిలో బయటకు వస్తాయి. ఎందుకంటే నువ్వు పంపించింది రెండింటికంటే ఎక్కువే కదా. యా హర్షిత్, గుడ్ ఈవినింగ్. నెక్స్ట్ క్వశ్చన్, the kinetic energy of a photoelectron emitted on shining a light of wavelength 6.02 into 10 to the power minus 6 meter on a metal surface of work function 0.1 electron volts is. 0.1 electron volts is. That is the question. చూడండి ఇక్కడ
The kinetic energy of a photoelectron emitted on shining a light of wavelength 6.2 into 10 to the power minus 6. Wavelength is given 6.2 into 10 to the power minus 6 meters. What is the work function? Work function is 0.1 electron volts. Work function is equal to 0.1 electron volts. So they are asking kinetic energy. Kinetic energy is equals to how much? The formula is kinetic energy is equals to h nu minus h nu naught. H nu minus h nu naught, or hc by lambda minus h nu naught. H nu naught means work function. So hc by lambda minus work function. So this is Ke. And Ke is equal to hc by lambda minus w naught పెట్టుకోవచ్చు. H అంటే 6.626 into 10 to the power minus 34 into 3 into 10 to the power 8 by lambda అంటే 6.2 into 10 to the power minus 6 minus ఇది జౌల్స్ లో వస్తుంది మనకి ఆన్సర్. ఇది ఇక్కడ hc by lambda అనేది జౌల్స్ లో వస్తుంది. దీన్ని కూడా జౌల్స్ లోకి మార్చుకోవాలి. 0.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అంటే 0.1 into 1.6 into 10 to the power minus 19 joules. అంటే ఇక్కడ ఇది 1.6 into 10 to the power minus 20 joules వస్తుంది. రైట్, ఇక్కడ ఇది తీసుకుందాం. 6.626 into 3 by 6.2 into 10 to the power minus 6 పైకి వస్తే 14 అంటే 20. సో 6.62 into 10 to the 6.62 into 3 into 3 into 10 to the power minus 20 by 6.2 into అంతే ఇంకా minus 0.6 into 10 to the power minus 20 వస్తుంది. ఇది జౌల్సే, ఇది జౌల్సే. ఇక్కడ నీకు ఆల్మోస్ట్ ఇది చేస్తే సో ఇది 2 times 2 పోతే 3.2 వస్తుంది. 3.2 into 10 to the power minus 20 జౌల్స్. రఫ్ గా చేశాను, 3.2 వచ్చింది. మరి చూడండి ఒకసారి. minus 1.6 into 10 to the power minus 20 joules. ఎప్పుడైనా సరే సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇక్కడ 10 పవర్ సేమ్ ఉండాలి. 10 పవర్ షుడ్ బి సేమ్ హియర్ అండ్ హియర్. ఈ రెండు చోట్ల 10 పవర్ సేమ్ ఉండాలి. ఓకే, 3.2 minus 1.6 అంటే 3.2 minus 1.6 into 1.6 into 10 to the power minus 20. 3.2 లో 1.6 పోతే 1.6 ఉంటుంది, అంతే కదా. 1.6 into 10 to the power minus 20. సో 1.6 into 10 to the power minus 20 వచ్చింది కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎలక్ట్రాన్ వోల్ట్స్ లోనే కదా ఇచ్చింది ఆన్సర్. నేను చూడలే ఆన్సర్, జౌల్స్ లో క్యాలిక్యులేట్ చేసిన అనవసరంగా. దీన్నే ఎలక్ట్రాన్ వోల్ట్ లోకి మారిస్తే అయిపోయేది. ఓకే, నో ప్రాబ్లం. 1.6 into 10 to the power minus 20 జౌల్స్ అంటే ఎంత? ఇప్పుడు ఇక్కడ 1.6 into 10 to the power minus 20 జౌల్స్ వచ్చింది మనకి మారిస్తే. దేన్ని మారిస్తే వచ్చింది? 0.1 ఎలక్ట్రాన్ వోల్ట్ మారిస్తే ఇది వచ్చింది. మళ్ళీ దీన్ని ఇప్పుడు మనం దీంట్లోకి మార్చాలంటే ఎలక్ట్రాన్ వోల్ట్స్ ని by 1.6 into 10 to the power minus 19 పెట్టేసేయండి. సో దట్ ఈక్వల్స్ టు 0.1 ఎలక్ట్రాన్ వోల్ట్ వస్తుంది. 0.1 ఎలక్ట్రాన్ వోల్ట్ వస్తుంది, అంతే కదా. 0.1 ఎలక్ట్రాన్ వోల్ట్ ని జౌల్లోకి మారిస్తే 1.6 into 10 to the power minus 20 జౌల్స్ వచ్చింది. మళ్ళీ దాన్ని ఎలక్ట్రాన్ వోల్ట్స్ లోకి మారిస్తే అగైన్ యూ విల్ గెట్ 0.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో దిస్ ఈస్ ద మెథడ్ టు సింప్లిఫై. దిస్ ఈస్ ద మెథడ్ టు సింప్లిఫై ద. సో ఇక్కడ 0.01 ఎలక్ట్రాన్ వోల్ట్స్, 0.02 ఎలక్ట్రాన్ వోల్ట్స్, 0.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్, 1 ఎలక్ట్రాన్ వోల్ట్ గివెన్. సో వాట్ విల్ బి ద ఆన్సర్? ద ఆన్సర్ ఈస్ 0.1 electron volt. C is the right answer. The answer is C. Answer is C. Next. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉన్నప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తూ ఉండాలి. దెన్ ఓన్లీ యూ విల్ గెట్.
సో ఆ ప్రాబ్లమ్స్ అనేది రావాలి. Now see this. For the photoelectric effect in sodium, the figure shows the plot of cutoff voltage versus frequency of incident radiation. Cutoff voltage versus frequency of incident radiation. The threshold frequency is how much? ఇక్కడేమో ఫ్రీక్వెన్సీ ఇచ్చారు 10⁻14 హెర్ట్జ్, అంటే ఇక్కడ ఎంత ఉంటే అంత ఇంటూ 10⁻14 హెర్ట్జ్ అనమాట. ఇక్కడేమో కట్ ఆఫ్ వోల్టేజ్ ఇచ్చారు, ఇక్కడేమో వోల్టేజ్ ఇచ్చారు y యాక్సిస్ మీద, x యాక్సిస్ మీదనేమో ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, x యాక్సిస్ మీద ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. నౌ వాట్ దే ఆర్ ఆస్కింగ్ ఈస్ వాట్ ఈస్ ద థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటున్నారు. సో ఇక్కడ వోల్టేజ్ ఎక్కడి నుంచి పెరగడం స్టార్ట్ అయింది వోల్టేజ్? సో వోల్టేజ్ స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి అంటే 3 నుంచి స్టార్ట్ అయింది. సో వోల్టేజ్ పెరగడం స్టార్ట్ అయింది ఎక్కడంటే, కట్ ఆఫ్ వోల్టేజ్ పెరగడం స్టార్ట్ అయింది ఎక్కడంటే 3 నుంచి స్టార్ట్ అయింది, ఫ్రీక్వెన్సీ 3 నుంచి స్టార్ట్ అయింది. సో అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే దీన్ని థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీగా చెప్పుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీగా చెప్పుకోవచ్చు మనం. సో దిస్ విల్ బి ద థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. వాళ్ళు అడిగింది కూడా థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అడిగారు, అంటే ఇది 3 దగ్గర స్టార్ట్ అయింది కాబట్టి 3 × 10⁻14 ఉంటుంది. ద థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ విల్ బి ఎంత ఉంటుంది? ఈ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే 3 × 10⁻14 ఉంటుంది, అంతే కదా. ఇక్కడ ఇంటూ 10⁻14 అని ఇచ్చాడు కదా, ప్రతి దానికి 10⁻14 అనమాట. ఇక్కడ 1 × 10⁻14, 2 × 10⁻14, 3 × 10⁻14, 4 × 10⁻14 అట్లా అనమాట. సో ఫ్రీక్వెన్సీ 10⁻14 హెర్ట్జ్ లో ఉంది అన్నాడు, అంటే ఇక్కడ 3 దగ్గర స్టార్ట్ అయింది. కట్ ఆఫ్ వోల్టేజ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది, అంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంక్రీజ్ అవుతా ఉంది వోల్టేజ్. సో వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుందంటే కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, పొటెన్షియల్ ఇంక్రీజ్ అవుతుంది అంటే కైనెటిక్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అడిగాడు కాబట్టి మళ్ళీ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఎట్లా చెప్పొచ్చు మనం? 3 × 10⁻14 హెర్ట్జ్ అని చెప్పొచ్చు. 3 × 10⁻14 హెర్ట్జ్ అని చెప్పొచ్చు. సో దిస్ ఈస్ 3 × 10⁻14 హెర్ట్జ్. ఇట్లా గ్రాఫ్ ఇస్తే మనం దీన్ని పెట్టుకొని చేసుకోవచ్చు. క్వశ్చన్ చాలా ఈజీ, బట్ ద స్టూడెంట్ ఫీల్ డిఫికల్ట్ వెన్ ద గ్రాఫ్ సీ. మీకు గ్రాఫ్ ఎప్పుడైతే కనిపిస్తుందో ప్రాబ్లంలో, సో ఇదేదో కష్టంగానే ఉంది, ఇది ఏంటో అనుకుంటాడు. జస్ట్ చాలా ఈజీ, వాడే ఇచ్చాడు ఇక్కడ 3 నుంచి స్టార్ట్ అవుతుందని, 10⁻14 వాడే ఇచ్చాడు. సో 3 × 10⁻14 అవుతుంది. వెరీ సింపుల్ క్వశ్చన్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్. కాబట్టి సో ఇట్లా గ్రాఫ్స్ చూసినప్పుడు కంగారు పడొద్దు, చాలా సింపుల్ గా ఉంటుంది. వన్ మోర్ క్వశ్చన్. If the work function for a certain metal is 3.2 × 10⁻−19, so work functions at a certain metal ఇచ్చారు 3.2 × 10⁻−19 ఇచ్చారు joule. So work function 3.2 × 10⁻−19 joule, and it is illuminated with light of frequency 8 × 10⁻14 hertz. సో ఎంత ఫ్రీక్వెన్సీతో ఇల్యూమినేట్ చేశారు? 8 × 10⁻14 హెర్ట్జ్. హెర్ట్జ్ అన్నా సెకండ్ ఇన్వర్స్ అన్నా ఒకటి. ద మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఫోటో ఎలక్ట్రాన్ వుడ్ బి, సో వాట్ విల్ బి ద KE? KE దే ఆర్ ఆస్కింగ్, అండ్ దే ఆర్ గివెన్ H వాల్యూ 6.63 × 10⁻−34 జౌల్ సెకండ్ అని ఇచ్చారు. ఓకే, దిస్ వాల్యూ ఈస్ గివెన్. ఇప్పుడు మనం సొల్యూషన్ చేయాలి దీనికి. సో వాట్ విల్ బి ద సొల్యూషన్? ఇక్కడ చూడండి, వాట్ విల్ బి ద సొల్యూషన్? ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ రావాలి, న్యూ ఇచ్చారు, W0 ఉంది. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు
h nu minus w naught. ఇది ఫార్ములా. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు h nu మైనస్ w naught. ఇక్కడ h ఎంత ఇచ్చారు? 6.63 into 10 to the power minus 34 joule into second into nu ఎంత ఇచ్చారు? 8 into 10 to the power 14 second inverse. హెడ్స్ అంటే సెకండ్ ఇన్వర్స్. సెకండ్ ఇన్వర్స్ సెకండ్ క్యాన్సిల్ అయిపోతుంది. దీనికి ఇది మైనస్, సో దిస్ వన్ మైనస్ w naught. ఇక్కడ చూడండి 6.63 into 8 మల్టిప్లై చేయండి. సో 6.63 into 8 24 50 53. సో 53.04 వస్తుంది ఇక్కడ. 53.04. హియర్ 53.04 joule, సారీ, ఇంటూ 10 to the power minus 34 14 అంటే minus 20. 10 to the power minus 20 joule minus w naught ఎంత ఇచ్చారు? 3.2 into 10 to the power minus 19. 3.2 into 10 to the power minus 19 joules ఇచ్చారు. 10 to the power minus 19 joules ఇచ్చారు. Now ఇక్కడ ఒక దగ్గరేమో 20 ఉంది, ఒక దగ్గరేమో 19 ఉంది. అట్లా సబ్ట్రాక్ట్ చేయలేం కదా మనం. 20 19 ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేయలేం. సో దీన్నన్నా 19 కి మార్చాలి, దీన్నన్నా 20 కి మార్చాలి. దీన్ని 19 కి మార్చాలి. 19 కి మార్చాలంటే 5.304 అంటే 5.3 into 10 to the power minus 19 అని మారవచ్చు. minus 19 joules minus 3.2 into 10 to the power minus 19 joules. ఇప్పుడు 5.3 లో నుంచి 3.2 సబ్ట్రాక్ట్ చేయండి. 5.3 minus 3.2, ఎందుకంటే 10 to the power minus 19 10 to the power minus 19 కామన్. సో 3 minus 2 1, 5 minus 3 2, 2.1 వస్తుంది, అంతే కదా. సో మనకు ఆన్సర్ 2.1 into 10 to the power minus 19 joules వస్తుంది. సో 2.1 into 10 to the power minus 19 joules అనేది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఫోటో ఎలక్ట్రాన్ వస్తుంది. సో ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఫోటో ఎలక్ట్రాన్ వచ్చేసి 2.1 into 10 to the power minus 19. ఏం చేసాం ఇక్కడ అంటే వెరీ సింపుల్. వాళ్ళు w naught ఇచ్చారు, 3.2 into 10 to the power minus 19. w naught given. యా సాయి కుమార్, బెస్ట్ 15 టాపిక్స్. ఆల్రెడీ సెవరల్ టైమ్స్ ఐ సెడ్ మా, చాలాసార్లు చెప్పాను మీకు. ఫస్ట్ ఇయర్ లో థెర్మోడైనమిక్స్ చదవండి ఒకటి, సెకండ్ స్టాయికోమెట్రీ చదవండి, థర్డ్ అయానిక్ ఈక్విలిబ్రియం చదవండి, 4 GOC చదవండి, 5 కెమికల్ బాండింగ్ చదవండి. ఓకే, సో ఈ 5 కంపల్సరీ చదవాలి. ఇంకా 6th వన్ వచ్చి అటామిక్ స్ట్రక్చర్ చదవండి. ఈ 6 ఫస్ట్ ఇయర్ నుంచి చదవండి. సెకండ్ ఇయర్ లో వచ్చేసి ఎలక్ట్రోకెమిస్ట్రీ చదవండి, సర్ఫేస్ కెమిస్ట్రీ చదవండి, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ చదవండి. 4th వన్ వచ్చి మెటలర్జీ చదవండి. 5th వన్ వచ్చి ఆల్డిహైడ్ కీటోన్స్ చదవండి, కార్బొనైల్ కాంపౌండ్స్. 6th వన్ వచ్చేసి మనకి బయోమాలిక్యూల్స్, పాలిమర్స్ అవి ఉన్నాయి కదా, మీకు ఏది ఈజీ అనిపిస్తుంది పాలిమర్స్ చదువుకోండి. చిన్న చాప్టర్ కంపల్సరీగా ఇస్తున్నారు క్వశ్చన్, ఎప్పుడో ఒకసారి మిస్ అవుతుంది అందులో, అంతే. ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాత్రం ఇది రాదు అందులో. 6th వన్ వచ్చి మీరు ఆల్కహాల్స్ చదువుకోండి, దాని బదులు ఆల్కహాల్స్ ఫినాల్స్ చదువుకోండి. అండ్ 7th వన్ వచ్చేసి ఎమైన్స్ చదవండి. ఎమైన్స్ లో నుంచి కంపల్సరీ క్వశ్చన్ ఇస్తారు. అంటే బేసిక్ నేచర్ ఆఫ్ ఎమైన్స్, వాటి మీదైనా రావచ్చు, లేదా ఎమైన్స్ ప్రాపర్టీస్ మీద. అండ్ రిమైనింగ్ 2 మీ ఇష్టం అమ్మా, ఏదైనా చదువుకోండి. ఎందుకంటే ప్రతి దాంట్లో ప్రతి చాప్టర్ నుంచి వస్తుంది. కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ లో కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ చదవండి. కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. బయోమాలిక్యూల్స్ లో నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది, అదొకటి చదవండి. ఫినిష్. నీకు ఆర్గానిక్ లో ఎక్కడ నుంచి ఇస్తారో తెలియదు, కాబట్టి నువ్వు ఏం చేయాలంటే కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ లో చదివితే ఒక క్వశ్చన్ వస్తుంది. ఆర్గానిక్ మొత్తం 10 to 11 వస్తాయి అన్న కదా, అందులో కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ లో ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. ఓకే, బయోమాలిక్యూల్స్ లో ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. రిమైనింగ్ 8 to 9 క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో.
జీఓసీలోంచి ఒక 2-3 క్వశ్చన్స్ వచ్చేస్తాయి, కనీసం 3 క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేయండి. వర్క్ ఫంక్షన్ ఇచ్చారు, న్యూ ఇచ్చారు, కైనెటిక్ ఎనర్జీ కనుక్కోమన్నారు. కైనెటిక్ ఎనర్జీ కూడా హెచ్ న్యూ మైనస్ హెచ్ న్యూ నాట్. హెచ్ న్యూ నాట్ అంటే వర్క్ ఫంక్షన్, కాబట్టి హెచ్ న్యూ మైనస్ డబ్ల్యూ నాట్ అన్నారు. సో ఇక్కడ హెచ్ 6.63 10 to the power minus 34, న్యూ ఈజ్ ఈక్వల్ టు 8 into 10 to the power of 14 సెకండ్ ఇన్వర్స్. ఇదేమో జౌల్ ఇంటూ సెకండ్, ఇదేమో సెకండ్ ఇన్వర్స్. సెకండ్ ఇన్వర్స్ సెకండ్ క్యాన్సిల్ అయిపోతుంది, సెకండ్ ఇన్వర్స్ సెకండ్ క్యాన్సిల్ అయిపోతుంది, జౌల్ మిగులుతుంది. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే 53.04 into 10 to the power of minus 20 వచ్చింది, మైనస్ 3.2 into 10 to the power of minus 19. ఇది 20, ఇది 19 ఉంటే సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి దీన్ని కూడా 19 కి మార్చాను. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. సో మనకి ప్లస్ ఐకానిక్ 2 కోర్సెస్ ఉన్నాయని చెప్పాను కదా, సబ్స్క్రిప్షన్స్. ప్లస్ లో అయితే లైవ్ క్లాసెస్ ఉంటాయి, స్ట్రక్చర్డ్ కోర్సెస్, అన్లిమిటెడ్ యాక్సెస్, వీక్లీ టెస్ట్ ఉంటుంది. ఇప్పుడు 7 PM కి నాకు ప్లస్ క్లాస్ ఉంటుంది అనమాట, కోఆర్డినేషన్ కాంపౌండ్స్. 10 క్లాసెస్ అంటే 10 అవర్స్ చెప్తాం, అది ఆ చాప్టరే 10 అవర్స్ చెప్తాం. సో ఈ స్లైడ్లు గీళ్ళు ఏమి ఉండవు, ఇంకా అందులో డైరెక్ట్ లెసన్ చెప్పడమే ఉంటుంది. సో వీక్లీ టెస్ట్, స్ట్రక్చర్డ్ కోర్సెస్, అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది, పర్సనల్ గైడెన్స్ ఉంటుంది. ఈ ప్రమో స్లైడ్స్ ఏమి ఉండవు అందులో, ఇక్కడ ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి కదా. సో టెస్ట్ అనాలిసిస్ ఉంటుంది, 1-to-1 గైడెన్స్ ఉంటుంది ఐకానిక్ లో అయితే. ఈ ప్లస్ లో ఉన్న ఆప్షన్స్ అన్ని ఉండి, ఇందులో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే అమ్మా, నా క్లాసే వినాలని కాదు, ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఏంటంటే అడ్వాంటేజ్, నీకు ఆర్గానిక్ ఎంఎస్ చౌహాన్ బుక్స్ తెలుసు కదా మీకు, ఆయన చెప్తున్నాడు డైరెక్ట్ గా. ఫిజికల్ కెమిస్ట్రీ నరేంద్ర అవాస్కి ఉన్నాడు కదా, అతను చెప్తున్నాడు. సో అట్లా కొంతమంది ఫేమస్ ఎడ్యుకేటర్స్ ఉన్నారు, బుక్స్ ఆథర్స్ ఉన్నారు. సో వాళ్ళు చెప్పినవి కూడా వినొచ్చు అనమాట. ఇందులో అన్లిమిటెడ్ యాక్సెస్ అంటే అదే, నువ్వు ఎప్పుడైనా ఎవరిదైనా వినొచ్చు, అది అది అక్కడ అడ్వాంటేజ్. సో ఎక్స్పర్ట్స్ గైడ్లైన్స్ ఉంటుంది, స్టడీ మెటీరియల్ ఉంటుంది, స్టడీ ప్లానర్ కూడా ఉంటుంది. వీటికి సబ్స్క్రిప్షన్ ఫీజు వచ్చేసి ఐకానిక్ అయితే 6 months కి 34,200 ఉంటుంది, 12 months కి 58,500 ఉంటుంది. సో అదే మీకు ప్లస్ అయితే 3 months కి 17,325, 6 months కి వచ్చి 27,720, 12 months కి అయితే పర్ మంత్ 3,176 పడుతుంది, 24 months కి అయితే పర్ మంత్ 2,310 పడుతుంది, 30 months కి అయితే పర్ మంత్ 1,980 పడుతుంది. మీరు వివిఆర్ లైవ్ కోడ్ ని యూజ్ చేస్తే మీకు యూ విల్ గెట్ 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. మీకు ఇది ఎక్కడైనా రిలేటెడ్ గా అనిపిస్తే బక్స్ బండిలో ఛాలెంజ్ చేయొచ్చు. అంటే మనకి సబ్జెక్ట్ కాకుండా మనం ఏదో సినిమా పుష్ప గురించో లేకపోతే RRR గురించో మాట్లాడుకున్నాం అనుకోండి, బంగారు రాజు గురించో మాట్లాడుకున్నాం అనుకోండి, మీరు సార్ సబ్జెక్ట్ చెప్పకుండా సినిమా స్టోరీలు చెప్తున్నాడని మీరు ఛాలెంజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. మనకి మళ్ళీ 9 PM కి హైడ్రోజన్ స్పెక్ట్రమ్ గురించి బోర్స్ ఎక్స్ప్లెనేషన్, రేడియస్ చెప్పాను నిన్న, అండ్ ఎనర్జీ, వెలాసిటీ చెప్పి వాటి మీద కొన్ని బిట్స్ చేసి, హైడ్రోజన్ టైం ఉంటే హైడ్రోజన్ స్పెక్ట్రమ్, సో హైడ్రోజన్ స్పెక్ట్రమ్ కూడా చెప్తాను డెఫినెట్ గా. అవసరమైతే బోర్స్ దే కొంచెం ఆపుతాను, డిపిపి అప్పుడు బోర్స్ థియరీలో బిట్స్ చేపిస్తాను కావాలంటే. కానీ ఎందుకంటే ఈరోజు మనకి తమ్నైల్ లో హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నట్టుంది, సో దాన్ని కంపల్సరీ చెప్పాలి, చేస్తానమ్మా. థ్యాంక్ యూ స్పేస్ లవర్. ఓకే, ఆల్ ఆఫ్ యూ.